పార్టీ అధినేత ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ఏమో మేము సపోర్ట్ చేస్తామంటే మేము అపోజ్ చేస్తామని వివేకాన్ని అంటుంటే వివేకాన్నని ఏమి అన్నంత గొప్ప రేవంత్ రెడ్డి లాంటి అధిష్టానం వాళ్ళకు లేకపోవచ్చు కదన్న. ఇప్పుడు అదే పార్టీలో ఒకరేమో ముఖ్యమంత్రి ఏమో మేము సపోర్ట్ అంటారు వర్గీకరణకు, అందులోనే ఎమ్మెల్యే వివేక్ గారు వచ్చేమో మాల మహాసభలలో గర్జిస్తుంటారు. వివేక్ గారు ఏం మాట్లాడారు? ఇప్పుడు ఆయన వ్యతిరేకంగా మాల సభ ఏ పెట్టారో దానికి వచ్చి రిప్రజెంట్ చేశారు కదా. మాలలు రాజ్యాంగ రక్షణ కోసం నిలబడ్డారు తల్లి. మళ్ళీ చెప్తున్నాను నేను, అలాగే మాదిగలు ఈ విషయాన్ని తెలుసుకోవాలి. దీనికి ఈ దుకాణంకు మందకృష్ణ మాదిగన్న పెట్టుకున్న దుకాణమే అంట ఈరోజు అంట, ఇంతకుముందు అనలేదు. ఎందుకంటే పాపం అన్న చాలా జనరల్ ఉద్యమాలు చేసిండు, ఎవరికి అన్యాయం జరిగినా ఆయనకున్నటువంటి ఆ పవర్ని అందరి కోసం ఉపయోగించండు. కానీ ఈరోజు బీజేపీ కోర్టుగా మారడం మాత్రం నచ్చట్లేదు. ఒకవేళ ఈ ముచ్చట నేను నిజాన్ని ఇప్పుడు చెప్పకపోతే రేపు పొద్దుగా మాదిగలు రోడ్డు మీద కత్తులు పట్టుకొని పొడుచుకునే రోజు వస్తుంది. అట్లా అవుతుంది కూడా, అది కనబడుతుంది. అందుకే చెప్తున్నా, మందకృష్ణ నీకు 2 చేతులు దండం పెట్టి చెప్తున్నా, ప్రభుత్వం మీదే ఉన్నది, నువ్వు సపోర్ట్ చేసిన ప్రభుత్వంకి వచ్చారు. ఇప్పటికైనా సరే కాన్స్టిట్యూషనల్గా పార్లమెంట్లో బిల్లు చేసి ఏబీ వర్గీకరణ చేసుకో, దానికి నేను కూడా మద్దతు కొంటా అంటున్నాను. కాన్స్టిట్యూషనల్గా నువ్వు ఎన్నిసార్లు చేసినా నీ దుకాణం మళ్ళీ మొదలవుతుంది. మళ్ళీ చెప్తున్నాను, గుర్తుపెట్టుకోవాలి. ఈయన ఏమని చెప్తున్నాడు, మాలల్ని అడ్డుపడుతున్నారు, మాలల దగ్గర డబ్బులు బాగా ఉన్నాయి, మాలలో మళ్ళీ సుప్రీంకోర్టుని అది చేస్తారు అని. ఫస్ట్ మందకృష్ణ మాదిగన్న పోరాడుతున్న పోరాటానికి అడ్డుపడేది మాదిగలే. మళ్ళీ చెప్తున్నా, మందకృష్ణ మాదిగన్న పోరాడుతున్న పోరాటానికి అడ్డుపడేది మాదిగలే. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు దివంగత ముఖ్యమంత్రి గారు బిల్లు చేసి పంపించారు. దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. స్టేట్లో ఉన్న వాళ్ళు బిల్లు చేసి పంపిస్తే పార్లమెంట్కి పోయిన తర్వాత 2 ఉభయ సభలలో అది ఆమోదం పొందాలి. దానికి రాష్ట్రాలలో సగం రాష్ట్రాలు మద్దతు చెప్పాలి, రాష్ట్రపతి గారు, దాని తర్వాత బిల్లు అవుతుంది కదా. ఈడ మరి మెజారిటీగా ఉన్నటువంటి 3 మాదిగలు అత్యధికంగా ఉన్నటువంటి రాష్ట్రాలు మాయావతి, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, బీహార్. ఈ మాట చెప్పడే అన్న ఒక్కసారి అన్న, ఈ మాట కృష్ణ ఒక్కసారి చెప్పడే. అరే మనం మాదిగ జాతి అభ్యున్నతికి అడ్డుపడుతున్నది వాళ్ళేరా, రాజ్యాంగం ప్రకారం మనం పార్లమెంట్లో బిల్లు చేసుకుందామంటే వాళ్ళు అడ్డుపడుతున్నారు, పోదంపా అని ఇక్కడ ఒక వాదన ఉంది. వాళ్ళు ఏమంటారంటే ఇక్కడ మాదిగల మాలల ఒక్కొక్కసారి వ్యక్తిగత కక్షలకు, వ్యక్తిగత అభిప్రాయాలకు వాళ్ళ వర్గాన్ని, వాళ్ళ కులాన్ని కూడా నాశనం చేయడానికి కొంతమంది వెనకాడరు. మాయావతి మోదీ ఏది చెప్తే ఎడ్డమంటే తెడ్డమవడం పని కనుక ఈ బీజేపీ ప్రభుత్వం ఈ హయాంలో వచ్చేదానికి నేను వ్యతిరేకిస్తే దానికి మాదిగ జాతిని నేను పణంగానైనా పెడతా అనే రకం అనే వాదన కూడా ఉంది కదా. అసలు మోడీ గారికి సపోర్ట్ చేసింది ఆమె కదా. ఎడ్డమంటే తెడ్డమనడానికి ఆమె ప్రభుత్వం కోల్పోవడం గల కారణమే బీజేపీ కదా. అదంతా రాజకీయం వ్యతిరేకనే అంటారు కదా. నేనేమంటాను, నువ్వు చెప్పిన దానికి తైతక్కడానికి అవతల సిద్ధంగా ఉన్నాడు కావచ్చు. నేను చదువురాను కాదు కదా. ఈ దేశంలో ఏం జరుగుతుందో, ఏ రాజకీయ పార్టీ ఎట్లా ఓడిపోయిందో తెలుసు కదా నాకు. ఆమె వాళ్ళని బీజేపీని ఇలా కంపల్సరీ చెప్తున్నా, ఏ సామాజిక వర్గాల కోసమైతే కృష్ణ పోరాడుతున్నా అని చెప్పంటుండో ఆ సామాజిక వర్గాలకు పూర్తి తర బాధ్యతని, న్యాయాన్ని ఇచ్చేసేయి. నేను ఒక మాట చెప్తా చూడు చెల్లె, కృష్ణకి నిజంగానే వర్గీకరణ జరగాలనే ఆసక్తి ఉంటే గుర్తుపెట్టుకో, ఆగస్టు 1వ తారీఖు నాడు వాళ్ళు సలహాలు సూచనలు ఇచ్చిండ్రు, రాష్ట్ర ప్రభుత్వం చేసుకునేటువంటి వెసులుబాటు ఉంది అని. ఈయన ప్రెస్ మీట్ పెట్టి రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు చెప్పాలి కదా, అంతేనా కదా. మేము మిమ్మల్ని ఓట్లేసి గెలిపించినందుకు గాను మా దశాబ్దాల సమస్యకు ఒక సొల్యూషన్ ఇచ్చారు మోడీ గారు, మీకు దండం పెడతా అని చెప్పాలిగా. ఈయన ప్రెస్ మీట్ పెట్టి మాలలు మౌనం వీడాలి, మాలలు రోడ్ల మీదకి రావాలి, మాలలు దుర్మార్గులు, ఇన్ని సంవత్సరాలు దొబ్బి తిన్నారు అంటే ఈ వర్గీకరణ జరగాలి నీకే ఇష్టం లేదు. దీని వెనక ఏముంటుంది అనుకో, ఏముంటుంది, దుకాణం నడవాలి, ఇంకా 4 రోజులు నడుస్తూ ఉండాలి. ఆ దుకాణం వల్ల ఆయన ఇప్పటికే అంటే చాలా మంది వాదన ఏంది, పొందాల్సిన లాభాలు లబ్ధులు అన్నీ పొందిర్రు అయినా అని, ఆ దుకాణం ఎక్సెస్లోకి కూడా పోయిందనే వాదన ఉంది. ఇంకేం చేద్దామని అంటే ఆయన అస్తిత్వమే దెబ్బతిని పునాదులు కదిలే పరిస్థితి వస్తుంది కదా మొత్తం మంది రోడ్డు ఎక్కితే. ఇప్పుడు కృష్ణన్నకు ఒక్కసారి వర్గీకరణ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏం పని ఉంటుంది? ఆయన జీవితాంతం దీన్ని నడిపిద్దాం అనుకుంటున్నా. అంతే. లేకపోతే నువ్వు సంబరాలు చేసుకున్నా మాలల్లో ఏమనలేరు. నేను చేసుకున్నారా లేదా తెలంగాణలో సంబరాలు చేసుకున్నా, నేను ఎవరేమనలే. నువ్వు ఎందుకు వాళ్ళని రెచ్చగొడుతున్నావు? ఎందుకు నేను ఎందుకు వచ్చినా ఇలా 17 సంవత్సరాల నేను మాల కులం స్టేజ్ ఎక్కాలి. ఎందుకు ఎక్కాల్సి వచ్చింది? నువ్వు అంబేద్కర్ కూడా కులపిచ్చునా అంటున్నావు. అప్పుడు కదా నా గుండె రగిలిపోయింది. అరే మేము ఒకవైపు పిల్లల్ని ఇచ్చబెట్టి రాత్రనగా పగలనగా లక్షలాది కిలోమీటర్లు ప్రయాణం చేస్తూ, కార్లలో, రైళ్లలో ప్రయాణం చేస్తూ అంబేద్కర్ అందరివాడిగా పరిచయం చేసే ప్రయత్నం చేస్తూ ఉంటే, నువ్వు మా జాతిలో ఉన్న పెద్ద లీడర్ వచ్చి అంబేద్కర్ కూడా కులపిచ్చి లేకపోతే మహారాష్ట్ర సమ్మేళనం పెడతాడు అని అంటే, ఇక మరి నీ మీద తిరుగుబాటు చేయకపోతే ఏం చేస్తావు? నువ్వు మాట్లాడుతున్న మాటలు కావు, బీజేపీ మాట్లాడుతున్న మాటలు క్లియర్గా అర్థమవుతుంది.